బడ్జెట్ని ఈ సంవత్సరం వేసేసి కూర్చునేదిగా కాకుండా ఒక లాంగ్ టర్మ్ విజన్, ఆ లాంగ్ టర్మ్ విజన్ తెలంగాణకి సంబంధించినప్పటికీ నీళ్లు నిధులు నియామకాలు, ఈ నీళ్లు నిధులు నియామకాలు దీనికి సంబంధించిన లాంగ్ టర్మ్ విజన్లో భాగంగా బడ్జెట్ని ఈ సంవత్సరం వేసే బడ్జెట్ చూడాలి. అలా కాకుండా ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు అందిస్తారు. గత కొంతకాలంగా రాజకీయాలు దానిలో దొరకబడుతున్నాయి. ఈ బడ్జెట్లో కూడా ముందు నాకు కొంచెం నచ్చవాలి. ఎప్పుడు బడ్జెట్లో ఉండవాలి, బడ్జెట్ విమర్శించడానికి కాదు, కానీ బడ్జెట్లో కూడా ప్రతిపక్షాల విమర్శిస్తూ రెండో పేజీలో ఎక్కడో ఫస్ట్ రెండో పాయింట్లో ఎక్కడో అది అవసరం లేదు. ఇప్పుడు ప్రతిపక్షాల పత్రిక గురించి ప్రస్తుతం అవసరం లేదు, బడ్జెట్లో అవసరం లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయ చర్చ చేయాల్సింది. కాబట్టి ఈ మధ్యకాలంలో రాజకీయ డామినేషన్ పెరగడంతో ట్రై టు ఇవన్నీ వస్తున్నాయి. కొంత పెడదోరలు తెలంగాణలో పెరిగినాయి. కొంత తెలంగాణ భవిష్యత్తుకి ఏంటంటే దీనికంటే కూడా ప్రాక్టికల్గా తెలంగాణ అభివృద్ధి కోసం, మిగతా రాజకీయ అధికారం కోసం ఎట్లా కొట్లాడుకున్నా తెలంగాణ సమస్యలకు సంబంధించినంత వరకు కొన్ని బేసిక్ మినిమం అండర్స్టాండింగ్ ఉంది. కామన్ మినిమం ప్రోగ్రామ్ లాగా అన్ని పక్షాల మధ్యలో కూడా కామన్ మినిమంగా ఎవరున్నా ఈ కామన్ మినిమం పనులు చేస్తాం, ఈ మినిమం చేస్తాం. పైన మనం కొట్లాడుకునేది అనేది కాకుండా తెలంగాణ కోసం ఈ మినిమం కామన్ బేస్ మీద నిలబడి ఉంటాం మేమంతా అనేది ఒకటి జనరల్గా అవసరం, ఒక అగ్రిమెంట్ కూడా అవసరం. ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లతంగి దయాకర్ ఉన్నాయి, ఇక్కడ కాంగ్రెస్ మన సార్ ఉన్నారు, దేవి ప్రసాద్ గారు టీఆర్ఎస్, వినోద్ గారు, ఏదైనా ఇంగ్లీష్లో రకరకాల రాజకీయ పక్షాలు అన్ని పక్షాలు ఉంటాయి కదా. కాబట్టి ఇట్లాంటి చోట ఏదో అన్ని పక్షాలు ఉంటాయి కదా. వీళ్ళంతా కామన్గా ఇంతవరకు మనకి అగ్రిమెంట్ ఉంది. ఆ పైన రాజకీయాల అధికారం కోసం రాజకీయ ఎవరి ఎజెండా వాడుకుంటారు. కానీ తెలంగాణకి సంబంధించిన వరకు ఒక ఉమ్మడి కార్యక్రమాన్ని ఇవాల్వ్ చేయడంలో పాత్ర బేసిక్స్ ఏ ఉండాలి. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల చుట్టూ బేసిక్స్గా దాన్ని పిల్లర్గా పెట్టుకొని, దాన్ని కేంద్ర బిందువుగా పెట్టుకొని, దానికి సంబంధించిన మినిమం ప్రోగ్రామ్ అనేది ఒకటి పార్టీల మధ్య ఒకటి ఉండాలి. ఆ పైన రాజకీయాలు ఉండాలని అనుకుంటున్నాను.